ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ట్రాన్స్జెండర్ల సమాజంలో గౌరవం బతికేలా వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు. వారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడ్డుకోవడం మానేసి ప్రభుత్వ ప్రోత్సాహంతో బాధ్యతాయుతంగా మెలగాలని సీఎం రేవంత్ సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది. ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకి కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ అదే విధంగా అనితా రామచంద్రన్ గారికి, అదే విధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాం. ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్జెండర్స్ కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు. వాళ్ళందరినీ నేను సమాజం, మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా ఎలాంటి వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్ కు గురిచేసిందన్నారు. ఆ విషాద ఘటన హృదయ విచారకరమైందన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. మొన్న తాము సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను, దర్శకుడు సుకుమార్ సహా సినిమా టీం అంతా షాక్ గురయ్యామన్నారు. గత 20 ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్స్ కు వెళ్లి చూసి వస్తుంటానని, ఇప్పుడు ఇలా జరగడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమన్నారు. ఇది మాటల్లో చెప్పలేనిదన్నారు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్
మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as possible అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా కేటీఆర్ రాజకీయం చేయాలని చూడటం విచారకరమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ కు నివాళులర్పించడం కూడా ఇష్టం లేదు అనే ప్రచారం చేయడం సరికాదన్నారు. విజయోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ కు నివాళులర్పించే కార్యక్రమం ఉందని, మీలాగా పూలదండలు కూడా వేయకుండా నివాళులర్పించే సంస్కృతి కాదని, కేసీఆర్ పెద్ద విగ్రహం పెట్టడం కాదు, ఎన్నిసార్లు నివాళులర్పించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని విమర్శలు చేశారు. అన్ని వర్గాలకు, దళితులకు ఏ విధంగా మేము చేస్తామని హామీ ఇచ్చినాం, వాటన్నిటి కూడా ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు దాని ప్రస్తావన కూడా తీసుకొస్తారు. అంబేద్కర్కి ఘనంగా నివాళులర్పించే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఏదో మీలాగా విగ్రహాలకు పూలదండలు వేయకుండా గతంలో ఎన్నిసార్లు వేసిండో కేసీఆర్ గారు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. పెద్ద విగ్రహం కట్టించడం కాదు, ఆయన ఆలోచనలను, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి అంబేద్కర్ పేరు సెక్రటరియట్కి పెట్టి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ యొక్క తనయుడిగా, లేదంటే అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిన కేటీఆర్ గారి మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. దళితులకు, ఆదివాసీలకు, గిరిజనులకు, గురుకులాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏదో కేసులు పెట్టిన అంశాలు కూడా ప్రస్తావన తీసుకొచ్చి, ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో కులాలకు అతీతంగా 1000 మంది చదివే ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. గతంలో మీ నాన్న అనుండే ఏంది KG to PG ఉచిత విద్య, అలాంటి గురుకులాల్లో ఏ కులం అనేది పెట్టకుండా SC గురుకులాలు, ST గురుకులాలు, BC గురుకులాలను పెట్టకుండా అందరూ ఒక దగ్గరనే చదవాలని చెప్పి చాలా ప్రగల్భాలు మీరు వెనకటికి పలికి. అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తున్న స్కూల్స్లో అదే చేయబోతున్నాం. ఉచిత విద్య వైపు తీసుకుపోవడం, ఇంకా కులాల ప్రస్తావనతో అభివృద్ధినో లేకపోతే వాళ్ళ యొక్క అంశాలను తెర మీదకి తీసుకొచ్చేది కాకుండా ఒక నవ భారత నిర్మాణం ఏ విధంగా జరగాలనో, అంబేద్కర్ ఏ కులరహిత సమాజాన్ని కోరుకున్నాడో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరేదో రాజకీయ విమర్శల కొరకు, లేకపోతే స్టైపాండ్స్ కొరకు, స్కాలర్షిప్స్ కొరకు మీరు మాట్లాడినట్టు, లేకపోతే ఇతరత్ర మీరేదో ఆ వర్గాల కొరకు పోరాడినట్టు ఇదంతా నటిస్తుంటే మీకు కనబడతలేవా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ అనే పేరును కనీసం ప్రస్తావనకు కూడా తీసుకురావడానికి ఇష్టపడలేదు మీ డాడీ. ఒకసారి చూసుకోండి చరిత్ర. రాహుల్ గాంధీ గారి మీద ప్రేలాపనలు పేరుతాడు ఆయన. రాహుల్ గాంధీ ఆలోచనలకు కనీసం
దరిదాపుల్లో మీ ఆలోచనలు ఉండవు. మీ ఆలోచన అది కానే కాదు. ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకుడుగా దేశం మొత్తాన పోరాడుతున్న ఒకే ఒక్క యోధుడు ఇలా రాహుల్ గాంధీ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం అవుతున్నది దేశంలో. బీజేపీ లాంటి మత రాజకీయాలు చేసే పార్టీని ఎదుర్కోగలుగుతున్నాడు, అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించబడుతున్నాడు అంటేనే మొన్న మీరు చూసిండ్రు ఏ విధంగా నవంబర్ 26 జనవరి 26 వరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సుల పేరు మీద దేశం మొత్తాన మా పార్టీ ఏం చేస్తుంది. మీ నాయనేమో రాజ్యాంగాన్ని మారుస్తా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అనబట్టి ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాట విని, బీజేపీ వాళ్ళ మాట విని. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో స్వాతంత్రాన్ని, ఈ దేశంలో స్వేచ్ఛను కాపాడే ఈరోజు నాయకుడు రాహుల్ గాంధీ గారు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో విరుచుకపడితే ఏదో పెద్ద అయినట్టు అనుకుంటారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏడ ఉంచాలనో, ఏడకి పంపించాలని అడిగి పంపిస్తామని అంటారు. మీకు అసలు తలకాయ ఉందా మీకేమైనా? ఇలా మీరు ఇన్ని రోజులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు? మీరు తెలంగాణ తల్లి అంటే ఇష్టం ఉండదు. తెలంగాణ పాట అయినా జయ జయ హే తెలంగాణ పాటను మీరు జాతికి అంకితం ఇయ్యరు, మళ్ళీ వచ్చినాక చేస్తారట. ఇదేనా మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మరి తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రాంతీయ ఆడపడుచు లెక్క ఉంటుంది. మీలాగా రాజసం ఉట్టిపడేలాగా లేకపోతే విలాసవంతమయంగా ఉండదు. ఇక్కడ సగటు స్త్రీ మాతృమూర్తి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అనేది మీకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఏంది, మీకు మీ యొక్క ఏమంటారు ప్రయారిటీసే ముందు వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీకు ఎజెండా లేదు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అసలు మీ నాయకుడు వస్తాడో లేడో మీకు తెలియదు, ఆయనకు తెలియదు. వస్తే ఏ రకంగా అవినీతి మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో ఆయన రాడు. మీరు లగచర్లలో చేసినది ఏంటిది? రాజ్యాంగ హననమే కదా. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై దాడులు చేసే సంస్కృతి మీద. కాబట్టి ఈరోజు మీ ఎమ్మెల్యేస్ మాట్లాడుతున్న తీరు మీది చూసిన తర్వాత ఒక అసహనం మీలో కనపడుతున్న పరిస్థితి ఉంది. మీలాంటి ప్రతిపక్ష నాయకులతో, మీ డాడీ మీలాంటి ప్రతిపక్ష నాయకులతో తెలంగాణ ప్రజలకు ఇంకా ఒరిగింది లేదు, ఒరిగేది లేదు. భవిష్యత్తులో మీ గురించి ఏ విధమైన ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కనీసం మీ ధర్మం, ప్రతిపక్షంగా మీరు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని పాటించండి. ప్రతి అంశంలోనూ రాజకీయాల కొరకు ప్రయత్నం చేయకండి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని హింస వైపు తీసుకుపోతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని గమనిస్తే మంచిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను, స్థాయిని మర్చి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి డీఎన్ఏ పరీక్ష జరగాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించిన ఈటెల మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధాని మోదీ సమున్నతంగా కాపాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఏం మంచి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందో చెప్పాలన్నారు. ప్రజాక్షేత్రంలో తాము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో ఏం చేశారని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఖండిస్తూ నిర్వహించబోయే సభకు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానీకమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సంవిధానాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు, పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భం కావచ్చు, రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతిన పూరిన మహనీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం. అనేక వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని 75 సంవత్సరాలుగా ఇవాళ సర్వే జనే సుఖినోభవంతమైనటువంటి దేశంలో ఇవాళ అందరినీ గొప్పగా ఆదరిస్తున్న
అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పిండు పదే సమస్త సంపద, ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మననం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులర్పిస్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో డిసెంబర్ 8న వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద ఎయిర్ షో రిహార్సల్స్ జరుగుతున్నాయి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జై టీడీపీ ట్విట్టర్ పేజ్లో వైసీపీ నాయకులను అవమానించే విధంగా మంత్రి నారా లోకేష్ సృష్టించిన రోబో శివరాజు అనే వ్యక్తి వైసీపీ కండువా వేసుకుని పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్టులతో మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, సీఐ నుంచి డీసీపీ స్థాయి వరకు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వరకు వెళ్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటో పెట్టి ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు కానీ మా మనోభావాలు కానీ దెబ్బతినే విధంగా జరుగుతున్నటువంటి ఈ చర్యల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నదని, నేను నివసిస్తున్న ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కలిసి రావడం జరిగిందని, దాని మీద తక్షణం ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, కలర్ తెలియదు, ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటో. ఇది మార్ఫింగ్ చేస్తే తప్పు లేదంట. ఆయన ఎవరో ఆర్జీవి గారు ఏదో మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారంట, ఆయన వెంట పడ్డారు. ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టినా కూడా చట్టం దాన్ని పట్టించుకోదు. కానీ వైసీపీ నాయకులు ఎప్పుడో సంవత్సరం క్రితం పెడితే, ఇది నిన్నగాక మొన్న పెట్టింది, నేను ఎప్పుడో చెప్పింది కాదు, ఇది నిన్నగాక మొన్న పెట్టింది. ఈ పోస్టింగ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది. దీని మీద మీరు యాక్షన్ తీసుకోరు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాబట్టి తక్షణమే ఇలాంటి అవమానకరమైనటువంటి పోస్టుల మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. యాక్షన్ తీసుకోకపోతే
చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. గతంలో చంద్రబాబు ఇలానే మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వారిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి చంద్రబాబు ప్రాణాలు రక్షిస్తే తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారన్నారు. బుడమేరు వరద, బోట్లు అడ్డు, శ్రీవారి లడ్డు, రేషన్ బియ్యం అంటూ డైవర్స్ పాలిటిక్స్ చేశారన్నారు. మధ్యలో ఫైల్స్ దగ్ధమంటూ తనపై విమర్శలు చేశారని, డీజీపీని స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి విచారణకు పంపారన్నారు. రాష్ట్రంలో మహిళలు, పసిపిల్లలకు భద్రత కరువైందని, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు ఇకనైనా డైవర్షన్స్ పాలిటిక్స్ పక్కన పెట్టి పాలనపై ఫోకస్ పెట్టాలన్నారు. రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. మరి ఆ విధంగా ఈరోజు హామీలను అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ ఆ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం, శ్రీకాకుళంలో తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం, ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంత కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, అతనికి బాంబ్ బ్లాస్ట్ జరిగితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను, వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డు నెపంతో లడ్డూలు లోపపు ఇష్టంగా ఉంది, జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అపవిత్రం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొదట బుడమేరు వరద అన్నాడు, తర్వాత ప్రకాశం బ్యారేజీకి గేట్లు బోట్లు అడ్డం పెట్టారని చెప్పారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధమన్నారు. దాని ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్లో నా ప్రమేయం ఉందన్నారు. మరి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. నేరుగా డీజీపీకి ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని, అడిషనల్ డీజీ, సిఐడిని పంపించారు. మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అలవాటు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్టీ ఎస్సీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం 200 యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈరోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే, లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తం మీద ఈ సెకీ ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 మనకు. కడప పెద్ద దర్గాను సినీ నటి అంజలి దర్శించుకున్నారు. తొలుత ఆమెకు దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం అంజలి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టత గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ మహానగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 38వ డివిజన్ పరమరకోటలో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 1,23,00,000 వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నగర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కమిషనర్ డాక్టర్ అశ్విని, తానాజీ వాకేడలతో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నగర సమగ్ర అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని మంత్రి గుర్తు చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ డివిజన్ కు రోడ్లు, డ్రైన్లు నిర్మించామన్నారు. 38వ డివిజన్ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్ కు కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉంటూ ఈ కమ్యూనిటీ హాల్ శుభకార్యాలకు ఉపయోగించుకోవాలని తెలిపారు. అవసరం మేరకు మహిళా సమైక్య సభ్యుల సహాయ సహకారాలు అందించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి సూచించారు. మేము కూడా నడిపించుకుంటాము అనేటువంటి ఒక మాట మా నాయకులు మాట్లాడినప్పుడు, మరి ప్రతిసారి ప్రజల విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో గాని సంక్షేమం విషయంలో గాని ఈ విధంగా ఇబ్బందులు పెట్టుకుంటూ మనం కూడా ఇబ్బందులు పడుతూ పోతే బాగుండదు అని చెప్పి మాకు ఇక్కడ ఓడిపోయి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి వాటిని సంధాయించి చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అభిప్రాయాలు తీసుకుంటాము. మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు ఉంటాయో వాటిని సాఫీగా నడిచే కార్యక్రమం చేద్దాము అని చెప్పి, మరి ఇక నుంచి ఇక్కడ ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు పోయే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అదే విషయం కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఇబ్బంది పడొద్దు కాబట్టి మేమేదో పార్టీల బేసిస్ లో పోతే ఇక్కడ ప్రజలు, అధికారులు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని కలిసిమెలిసిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో, ఎందుకంటే వరంగల్ పాత ఉమ్మడి జిల్లాలో ఒక ఈ నియోజకవర్గమే మాకు ఈ సమస్య ఉంది. ఒక గన్పూర్ ఉండే, గన్పూర్ ఆల్రెడీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి అక్కడ సమస్య ఉండదు. అన్న రాడు, ఎందుకనంటే ఆయన నికాస్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు. కానీ ఈ సమస్య రావద్దని మరి అన్న మీద కూడా నాకు, ఎందుకంటే నేను కూడా అందులో పని చేసినప్పుడు ఒక వ్యక్తిత్వం, మనిషి వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఆయన ఎటువంటి అంటే అజాత శత్రువు లాంటోడు, నిమ్మలంగా పోయేటోడు, కొట్లాడేటోడు కాదు. ఆయన కొట్లాడేటోడు అయితే నేను కూడా కొట్లాడి పెట్టుకుందామనే చూసేదాన్ని. కానీ ఆయన కలుపుకోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి నేను కూడా కలుపుకపోయే ఈ కార్యక్రమాలు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి అన్న ఇక ముందు మరి అభివృద్ధి సంక్షేమం విషయానికి వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా ఏవైనా కార్యక్రమాలు తీసుకునేటప్పుడు మీ నుండి ఏమైనా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయచేసి మా నాయకులని మీరు ఆలోచించకుండా అందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కళ్యాణ లక్ష్మి చెక్కులను